సో ఏ మాట కామాట చెప్పాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత డెమోక్రటిక్గా ఉంటుంది అన్నది వాస్తవం. సో ఆ ఉన్నటువంటి డెమోక్రసీ దాంట్లోని భాగంగానే యాంటీ డిఫెక్షన్ లాని ఆనాడు రాజీవ్ గాంధీ గారు తెచ్చారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలది. ఇవాళ అది జరగట్లేదు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఎవరైనా గీత దాటితే ఆ బీఫామ్ కాక ఇంకో బీఫామ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రద్దు అయిపోవాలని చెప్పినారు. సో అవి ఎప్పుడూ కూడా ఎక్కడ జరగలేదన్నది వాస్తవం. 10 సంవత్సరాలు ఏం జరిగిందో ఇందాక మీరు కూడా చెప్పినారు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఎవరిని వదిలిపెట్టలే, అందరిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలనే విలీనం చేసినామని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మండలి విలీనం చేసినామన్నారు, టీడీపీలను తీసుకొని టీడీపీ పార్టీని విలీనం చేసినామని చెప్పినారు. అన్ని విలీనమే, ఇంకేం లేదు. అసలు ఎవరు ప్రతిపక్షం అనేదే లేదు ఈ రాష్ట్రంలో. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా కేసీఆర్ఏ అనేది 10 సంవత్సరాలు నడిపించారు. సో చివరికి ఒక ఎమ్మెల్యేని తలసాని గారిని తీసుకొని మంత్రి పదవి కూడా ఇచ్చినా కూడా మాట్లాడే దిక్కు దివాలా లేదు ఈ రాష్ట్రంలో అనే విధంగా వ్యవహరించారు వాళ్ళు. సో ఇన్ని తప్పులు చేసి ఇవాళ ప్రతిపక్షంలోకి రాగానే ఈ పార్టీ వచ్చిన 4 రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ బీఆర్ఎస్ కూడబలుకొని ఇచ్చిన స్టేట్మెంట్ల పర్యవసానంగానే రేవంత్ అన్న ఇచ్చిన మాటను కూడా, అంటే పార్టీ ఎవరైనా దాడితే రాళ్ళు తీసుకొని రువ్వండని చెప్పి ప్రతిపక్షంలో అన్న మాటని గీత దాటాల్సిన పరిస్థితి ఏర్పరిచింది 2 పార్టీలు. ఇది జరిగిన తర్వాత ఉన్నటువంటి అంశం నేపథ్యంలో డెఫినెట్గా స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది కాన్స్టిట్యూషన్ బాడీ. మేము ఎక్కడ పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి ప్రెషర్ లేదన్నది వాస్తవం. సో దీంట్లో జరిగినటువంటి దాంట్లో పూర్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వెనక ఉండి బీఆర్ఎస్ పార్టీని తన యొక్క ఉనికిని కాపాడే పనిలో బీజేపీ పనిచేస్తుందని ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే గోతికాడి నక్కల్లాగా ఎక్కడో అక్కడ బీజేపీ కొంత చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. దానికోసం వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. దట్నని కాదనట్లేదు దాంట్లో. కానీ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసాన్ని అరికట్టలేనటువంటి పొజిషన్లో మీరు ఉన్నారని అంటున్నా. ఇదే సోకాల్డ్ ప్రధానమంత్రి, ఇదే సోకాల్డ్ హోంమంత్రి, వీళ్ళెవ్వరూ మారలే, వాళ్ళందరూ అట్లాగే ఉన్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళెవ్వరూ ఆ రోజు గుర్తురాంది కాంగ్రెస్ పార్టీ తరపున జరుగుతున్నటువంటి వ్యవహార శైలిని మాత్రమే ఎందుకు సీరియస్గా తీసుకొని ఇంత నాటకం ఆడుతున్నారని అడుగుతున్నాను నేను. రెండో, ఒక కామన్ ఉమెన్గా అడుగుతున్నాను నేను, పార్టీ పరంగా కూడా ఒక కామన్ ఉమెన్గా అడుగుతున్నాను నేను. ఒక డెమోక్రటిక్గా ఈ సమాజంలో సొసైటీలో అందరూ బతకాలి, అందులో మనం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇవన్నీ నేను ప్రశ్నలు సంధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడో విషయం ఏంటి అని అంటే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధినేత కేసీఆర్ గారికి ఇవన్నీ విషయాలు తప్పని తెలియదా అని అడుగుతున్నాను. ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాపాడుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మీ నాయకత్వాన్ని ఇవాళ నేనున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని పరిస్థితిలో మీ నాయకత్వం ఉన్నది. ఇవన్నీ మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగితే బయటకు వచ్చి కనీసము ఓటు అప్పీల్ చేయరండి. పార్టీ ప్రెసిడెంట్గా ఓటర్ అప్పీల్ చేయరా? అసెంబ్లీలో చట్టాలు చేసేటప్పుడు చట్టాల సంగతి, చట్టాల గురించి, చర్చ గురించి, మా బీసీల గురించి జరిగే అంశం పట్ల కూడా మీరు కనీసం వచ్చి ఒక మాట మీ తరపున మీరు ఇవ్వాలి. అట్లీస్ట్ మీ పార్టీ నాయకులకు, క్యాడర్కు ఒక ఉత్సాహం నింపే సందర్భంలో కూడా ఓట్ ఒక వీడియో రూపకంగా కూడా ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు అది కాదన్నా, ఆయన ఈగో అంత ఎక్కడ. రేవంత్ రెడ్డి గారు పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనేటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇదంతా నడుస్తుందని చెప్పదలుచుకున్నారు. అయినా ముఖ్యమంత్రి గారు చాలా హుందాతనంతో ఒకటే మాట అన్నారు, కేసీఆర్ గారి ఆయన ఫీల్ లోనే లేడబ్బా ఎందుకు అని చెప్పి సింపుల్ లైన్ లో ఆయన నా గౌరవాన్ని ఇచ్చేసి అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు కావాలని కూడా చెప్పారు. సో అంటే మేము ఎంత హుందాతనంగా రాజకీయాలు చేస్తున్నామో చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా. బట్ ఇక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాట్లను, తప్పులను మీరు పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఇవాళ అదంతా అదేమీ కాదు, ఇది మాత్రమే తప్పు అని ఒక బూచిగా చూపించే ప్రయత్నం, మీ మనుగడ కోసము ఈ సమాజంలో ఏదో మాట్లాడడం కోసం మాత్రం మీరు ప్రయత్నం చేసి చెప్తున్నా. అట్లా అని నేను ఫిరాయింపులో నేను ప్రోత్సహిస్తున్నా నేను చెప్పట్లే. కానీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో స్పీకర్ యొక్క నిర్ణయ పరిధిలో ఉన్నటువంటిది కోర్టులు కూడా సమ్ టైమ్స్, ఇందాక సారు చాలా నీట్గా చెప్పారు సత్యం సార్, ఎక్కడైతే
కోర్టు అంటే ఆ స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో జరిగిన అంశం పట్ల వాళ్ళు ఎక్కడన్నా వాటిని ఉల్లంఘించిండ్రా అనేది చూస్తుంది. అది జరిగిందా లేదా అన్నది చర్చ మరి ఎంతవరకు లోతుగా జరుగుతుందో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థకి సంబంధించి ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా కొన్ని మనకి చెప్పున్నాయి. ఏమన్నారు, వాళ్ళని డిక్టేట్ చేసి ఫలానా చెయ్యి ఫలానా గడువు అని చెప్పే అధికారం నాకు లేదు, కానీ ఒక లైన్ లో చేస్తే బాగుంటది మాత్రమే చెప్పారు. సజెషన్ చెప్పొచ్చు, కానీ డిక్టేట్ చేసే విధంగా ఇది నువ్వు చెయ్యి అని చెప్పేటువంటి రైట్ మాకు లేదు అని గవర్నర్ వ్యవస్థకు రాష్ట్రానికి సంబంధించి చెప్పాయి. మరి స్పీకర్ వ్యవస్థ కూడా కాన్స్టిట్యూషన్ పోస్టే కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు అత్యుత్సాహం వస్తుంది అని అడుగుతున్నాను నేను. అందుకనే నిన్న ఏబిఎన్ పలుకుల్లో వచ్చినటువంటి దాంట్లో కూడా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ అక్కడ చెప్పడానికి లేదు అని చెప్పడానికి కారణం కూడా అది. సో నేనేమంటానంటే వ్యవస్థ బతకాలంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి లూప్లను కూడా సవరించుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దల పైన ఉందని తెలియజేస్తున్నాను. బట్ అల్టిమేట్ గా పొలిటికల్ అంశానికి అంటే ఇప్పుడు అక్కగారు జూబ్లీస్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. సో జూబ్లీస్ ఎలక్షన్ మీరు ఎట్లా గెలిచారో ఈ సమాజానికి తెలుసు, తెలంగాణ మీరు గెలవచ్చు. నేను ఒక నిమిషం ఆగాక రాత్రికి రాత్రే 2 సంవత్సరాలలో ఒక మైనార్టీ ఎమ్మెల్సీ లేడు, ఓ ఎమ్మెల్యే లేడు. వినండి సార్, అంటే మీరు కేసీఆర్ రాలేదు అంటే మా పార్టీలో మేమేం చేయాలో మా స్ట్రాటజీలు కూడా మీరు చెప్తారా? ఒకటి. రెండో విషయం, మీరు రాత్రికి ఆ ఎమ్మెల్సీ ఉంటుందో లేదో తెలియదు. ఇంకా ఎమ్మెల్సీ కాదు, ఓన్లీ మంత్రి. ఎవరు? అజారుద్దీన్ గారు స్టిల్ రైట్ నౌ మంత్రి. అంతకుముందే ఓ ముస్లిం సోదరిని బలిపశువు చేసిండ్రు. అక్కడ పక్కన ఉన్న ఉద్యమకారుడు అని చెప్పుకుంటా కోదాన్ రామరెడ్డిని కథం చేసిండ్రు. ఈరోజు ఆయనకు రాత్రి మంత్రి పదవి వెతికిచ్చిర్రు. మీరు న్యాయంగా, మీరు గౌరవంగా మీ ఇచ్చిన హామీలను అమలుపరుచుంటే, మీకు అంత ఉంటే 6 సార్లు 7 సార్లు సీఎం ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు తిరగలేదు. గల్లీ గల్లీలో తిరిగి రాత్రి మంత్రి పదవి ఇచ్చి ఎన్ని హామీలు. మీరు గెలిచింది కావచ్చు టెక్నికల్ గా, నైతికంగా చెప్పండి. నిన్న ఒకటి జరిగింది. ఇప్పుడు అజారుద్దీన్ సంఘటనలు ఇంకో అధ్వానమైన సంఘటనలు జరిగినాయి. రాజస్థాన్ లో బీజేపీ రేపు ఎమ్మెల్యే పోలింగ్ అనగా ఇవాళ మంత్రి ఇచ్చారు. తర్వాత నిన్న బీహార్ లో అంతమంది ఉండగా కూడా ఒక యువకు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఇచ్చారు. కాబట్టి ఈ సంఘటనలు పొలిటికల్ పార్టీస్ ఆచరిస్తూనే ఉన్నాయి. 1 among 3 మీరు మాట్లాడలేదంటే మేము ఏం చేసినామో 10 ఏళ్ళు చెప్పుకున్నాం, మాకు తీర్పు ఇచ్చాం, ఒప్పుకున్నాం, అంతే కదా. ఇప్పుడు ఇంకొక మాట నేను అడిగిన ప్రశ్న యాక్చువల్ గా మీకు అడ్రస్ చేయలేదు. అంటే మీకు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ గెలుపు ఉన్న ఉత్సాహంతో వీళ్ళిద్దరితో రాజీనామా చేయించాల్సిన ఆలోచనలో ఉన్నారా అని ఒక మాట చెప్తా. అది గెలిచింది కాబట్టే ఇది మేము రిజైన్ చేయాలన్న ఆలోచన మాకు లేదు. కాబట్టి ప్రజల్లో ఉంటున్నాం, ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం. ప్రజలకు కావాల్సినటువంటివి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి తన స్థాయికి మించి ఇవాళ కేంద్రాన్ని 10 సార్లు అడుక్కొని చేయండి అని అడిగినా చేయకపోయినప్పటికీ కూడా తను ఉన్న వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అట్లా ప్రజల్ని మేము సాటిస్ఫై చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఏదో ఇంటికి పంపిస్తారనో, ప్రజలు మమ్మల్ని ఓడగొడతారేమో, ఇంకేదో జరుగుతుందన్న ఆలోచన మాకు లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా అది ఎన్నిక ఏదైనప్పటికీ కూడా పార్టీకి ఇంపార్టెంట్ అని ఆలోచించింది, ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అని ఆలోచించింది. కాబట్టి గల్లీలో ఉన్న మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు మంత్రుల వరకు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గతంలో చేయలేదా? మునుగోడు ఎలక్షన్ 3600 కోట్లు పెట్టి అందరిని పెట్టి ఆడబెట్టి పని చేయించినాడు. మరి అప్పుడు ఆ రోజు మరి ఎందుకో మాట్లాడలేదు? హుజూరాబాద్ ఎన్నికలు ఎట్లా చేస్తున్నారు మీరు? తెలియదా ఇది? ఏ ఎన్నిక మీరు వదిలేస్తున్నారు? ప్రతి ఎన్నిక ప్రెస్టేజ్ ఏ పార్టీకైనా కూడా. కాబట్టి ఇవాళ మేము బాగా ఉన్నాము, మీ కారే వస్తుంది, సారే వస్తుందని మీరు పదే మాట్లాడుకొని, మీ ఫేక్ సర్వేలను నమ్ముకొని, ఫేక్ యూట్యూబ్లను నమ్ముకొని మీరు చేసిన పని వల్ల మీరు నష్టపోయినారు. అది రియలైజ్ కాకపోతే నేనేం చేయలేను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేటీఆర్ గారికి బాడీ లాంగ్వేజ్, అహంకారం అన్నది ప్రజలు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమంటున్నాం, ఎవరైనా కూడా ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తు ఏ పార్టీ అయినా చేసుకుంటారు.
ఉంటది. నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వే అధికార పార్టీల కన్నా ఎక్కువ హంగులు ఆర్భాటాలు చేసి ఒక రోడ్ చేస్తే రోడ్ షోకి ఒక 3 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో మీరు ఉంటే అధికార పార్టీలో ఉండి ప్రజలతో బలం ఉండి మరి ప్రజలతో నాకు ఆ బలం ఉన్నప్పుడు నేను ఇంకెన్ని చేయాలి? మోర్ ఓవర్ నాకు ఉన్నటువంటి అక్కడే పుట్టి అక్కడే పెరిగి తిరిగి పని చేసినటువంటి వ్యక్తి, ప్రజలంటే ఒక లైన్ ఉంది, ఒక విశ్వాసం ఉండి రేపు ఏదో చేయాలనుకున్నటువంటి వ్యక్తిని ప్రజలు ఆటోమేటిక్ గా నమ్ముతారు కదా. జరుగుతున్న సందర్భంలో దానా నాగేంద్ర, కడియం శ్రీహరి మీరు ఇంకా హోల్డ్ చేశారు, వస్తా.